ఫిషింగ్ హంటర్. ఏరా నేను దానికి కూడా చేపలు పట్టుకునే వాళ్ళ కనపడుతున్నానా? నేను చెప్పాను కదండి, మీ పేరు చూస్తే ఎవరికైనా కనిపిస్తుంది, కానీ గుర్తు చేపను బలి కొట్టారండి. షట్ అప్. నేను కొట్టింది చేపని కాదురా, పాపని. పొరపాటున చేపకి తగిలింది. ఈసారి గుర్తు చేపను కొట్టండి, పాపకి తగులుద్ది. డైరెక్షన్ దర్శకత్వ పర్యవేక్షణ. గురి చూసి పీతను కొట్టానంటే నువ్వు దెబ్బకి చచ్చి ఊరుకుంటావు. యాంగిల్ సరిగ్గా లేదు, ఆ సైడ్కి వెళ్ళమనరా. కొంచెం గో లెఫ్ట్ రా, లెఫ్ట్ 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 సైడ్. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు అయిపోయిందిరా నా చేతిలో. ఇప్పుడు అయిపోయింది. సర్లే అయిపోయింది. జాగ్రత్త, డ్రైవర్ని కలిసారు. చూసారా సార్ కథ ఎంత ఫాస్ట్ గా మూవ్ అవుతుందో? ఫాస్ట్ గా మూవ్ అవుతుంది కథ కాదు, బోటు. నా టోపీ పోయింది. పోతే నువ్వు చెప్పు. ఓకే నౌ 6 కిలోమీటర్ల పైన, అంత పైన హీరో చెల్లెలు హెలికాప్టర్ లో వెళ్తుంది. హెలికాప్టర్ లో కింద విలన్ కార్ లో వెళ్తున్నాడు. కింద కార్లోనా? హీరో చెల్లెల్ని విలన్ చూశాడు, అంతే గన్ను తీసి పెట్టిన కాల్చాడు, కాల్చేశాడు. హీరో చెల్లెలు కింద పడింది. ఏంట్రా 6 కిలోమీటర్ల హైట్ లో వెళ్తున్న హెలికాప్టర్ లో ఉన్న అమ్మాయిని కార్ లో వెళ్తున్న విలను పిట్టని కలిసి టపటపా కాల్చాడా? అవును సార్. ఏది ఈ గన్ తీసుకుని 6 మీటర్ల దూరంలో ఉన్న అమ్మాయిని కాల్చురా చూద్దాం. నేనా? నాకు షూట్ చేయడం రాదు సార్. షూట్ చేయడం రాకుండా చెప్పేస్తున్నావా? షూట్ చేయడం అంత తేలిక కాదురా, మధ్యలో బుష్లెట్ వస్తాయి, బుక్ సెట్ వస్తాయి, చేపలు చచ్చిపోతాయి. నువ్వు నోర్మోయ్. సార్ నేనేదో తెలుగు సినిమా కథ చెప్తున్నాను. ఎంత తెలుగు సినిమా కథ అయితే మాత్రం మరి ఎంత దారుణంగా చెప్పేస్తావా? రేయ్ చేతిలో పెన్ ఉంది కదా అని గన్ను గురించి మరి అంత ఇన్సల్టింగ్ గా రాకు, చంపేస్తాను. ఈడంటే బాబు కామన్ ఆడియన్ బాబు, కాల్చడం ఎంత కష్టమో తెలుసుకుని మరీ కథ చెప్పు బాబు. అది పోనీ మీరు చెప్పండి, నేను సమర్పించేసుకుంటాను. కామేశ్వరి, కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఎవరికి పడితే వాడికి సమర్పించుకోకూడదు. మనది సొంత బ్యానరు, మనకు మనమే ఓన్ గా సమర్పించుకోవాలి. పక్కకెళ్ళి చెప్పుకోండి కథ. ఓకే కట్ చేస్తే. రే మన పాపేందిరా? రే ఈసారి మిస్ అవ్వకూడదు. మామూలే కదా. కమా హాయ్. రే నన్ను చూసి నవ్వుతుందేంట్రా? మిమ్మల్ని చూస్తే అడగనే వద్దండి. నేను మరీ అంత జోకర్లా కనపడుతున్నానా? మీరు జోకర్ అండి బాబు, పెద్ద కిల్లర్ కదా. యా థ్యాంక్ యూ. హాయ్ టాయ్. యా షిట్, మళ్ళీ ఏమైందండి? బిక్కిని అడ్డొచ్చిందిరా. ఇలా జరగచ్చు కదా. నో, నేను ఇక్కడే ఫిక్స్ అయ్యాను. మరి అయితే దాన్ని తీసేయాల్సిందే. తప్పదంటారా? ఇట్స్ నాట్ మై రిక్వెస్ట్, ఇట్స్ మై ఆర్డర్. మూవ్. ఓకే అలాగే. Yeah, you're probably here. Yeah, totally. I know. Well, it so happens that. Hey! You idiot! Idiot! How dare you, rascal! Stop it! Masuka, Masayka! Bloody fool! Stop. What happened? ఏం జరిగింది? This stupid fool my picnic! నేను కూడా మీ తెలుగుండి మేడం, కాపాడండి మేడం. అయితే అస్సలు క్షమించకూడదు. ఫారినర్ డ్రైవర్ లాగి నువ్వు తీసింది వాళ్ళ పరువు కాదురా, మన తెలుగు వాళ్ళ పరువు. నీలాంటి వాళ్ళు సిగ్గులేదురా? పవిత్ర భారతదేశంలో పుట్టి థాయిలాండ్ వచ్చి అమ్మాయి డ్రైవర్ లాగుతారా? ఆ అమ్మాయిని చూడరా, ఒంటి నిండా కట్టుకోవటానికి బట్టలు లేక చిన్న గుడ్డ పల్లికి లాంటి డ్రైవర్ వేసుకుంటే దాన్ని లాగి పారేయడానికి నీకు మనసులా వచ్చిందిరా? అరే ఆడదాని లివర్ కన్నా లవర్ కన్నా డ్రైవర్ ముఖ్యంరా. ఒక లాయర్ ఫీజు తీసుకుని ధర్మాన్ని కాపాడుతాడు, ఒక డ్రైవర్ జీతం తీసుకుని డ్రైవ్ చేస్తాడు. కానీ ఏ స్వార్థం లేకుండా ఆడదాని శీలాన్ని కాపాడుతుందిరా డ్రైవరు. అటువంటి డ్రైవర్ ని అతి దారుణంగా లాగేస్తావురా? ఆడదానికి 6 అడుగుల చీర కన్నా 6 అంగుళాల డ్రైవర్ రక్షణ ఇస్తుందిరా. అందుకే డ్రైవరో రక్షతి రక్షిత అన్నారా. అటువంటి డ్రైవర్ ని మేనర్స్ లేకుండా లాగేస్తావురా?
ఆగండి సార్, సస్తాడు వెదవా, వదిలేయండి సార్. చూసావరా, నువ్వు ఇంత సిగ్గుమాల పనిచేసిన సాటి స్త్రీ నిన్ను క్షమించిందిరా. స్త్రీ పెట్టిన క్షమాభిక్షరా మగవాడి జీవితం. పోతలకి పో. సార్, యు ఆర్ వెరీ గ్రేట్ సార్. డ్రాయర్ గురించి ఇంత బాగా చెప్పారు. దాని విలువ మీకు ఎలా తెలుసు సార్? నేను వేసుకోను కాబట్టి. రే బాసు, ఏమీ తెలియనట్టు నన్ను నిరికించేస్తావురా? అయిపోయావురా రే. ఆడు తల్లి అట్నా, నేను వెంటనే బయలుదేరొస్తుండా. రే సత్తిరెడ్డి, అచ్చిరెడ్డి, ఒరేయ్ బుచ్చిరెడ్డి. ఏమన్నదక్క? ఈ కడప రెడ్డమ్మ కళ్ళు గప్పే ఆ నా బిడ్డ బ్యాంకాంగ్ పోయినాడంట. కత్తితో తిత్తి తీసి ఆన్నే బీచ్ లో పూడ్చి పెడతా. ఓ 20 తెల్ల సుమోలు, ఓ 20 నల్ల సఫారీలు తేనే. బ్యాంకాక్ అక్క? అవునరా. అక్కడికి మన సుమోలు సఫారీలు వెళ్ళవక్క. ఏమి డీజిల్ లేదా? రోడ్లే లేవు. మరి ఆడట వెళ్ళాడు. విమానాలు వెళ్ళుంటాడక్క, మనం కూడా అట్నే పోదాం. అయితే ఓ 50 విమానాలు వేసుకెళ్దాం. కడప కర్నూలు డిస్ట్రిక్ట్ అక్కడ పెట్టిన 50 విమానాలు రావక్క. ఏ బిల్డప్ లేకుండా పోతే మనం ఫ్యాక్టరీస్ లో ఎట్టా అవుతావురా? కావాలంటే మనందరం విమానంలో ఆడికి పోయి సుమోలు బ్యాంకాక్ రోడ్ని అద్దెకి తీసుకుందాం అక్క. అట్టా అయితే పారి. పాస్పోర్ట్ ఉన్న వాళ్ళు బ్యాంకాక్ దాకా రండి, లేనోళ్ళు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ దాకా రండి. అక్క నేను విమానం ఎక్కుతాం, అది చూసి మీరంతా కింద నుంచి టాటా చెప్తారు గానీ. నాకు కూడా పాస్పోర్ట్ ఉన్నదన్నా. అయితే నువ్వు కూడా రా. పారా. మమ్మీ ఊరెళ్తున్నావా? అవునరా బిడ్డ. ఆడుకోవడానికి ఏమన్నా తేవా? తెస్తాను రా కొడక. ఆడి తలకాయ ఎత్తుకొస్తాను, పంతాడుకుందువు గానే. ఆమెలో అలా రివెంజ్ స్టార్ట్ అయింది. మరోవైపు లవ్, మరోవైపు రొమాన్స్, మరోవైపు భయంకరమైన టెన్షన్, మరోవైపు మర్డర్ అటెంప్ట్. బాగుంది. నెక్స్ట్. ఇక్కడ ఫ్రీజ్ చేసి ఇంటర్వెల్. ఆహా, ఎంతవరకు బానే ఉంది. నేను సమర్పించేసుకుంటాను. కంట్రోల్. మాట్లాడి 4 పిడిచి కట్టేసింది. ఇప్పుడే నువ్వు టీ పించండి సార్. రూమ్ సర్వీస్ అయితే బిల్లు ఎక్కువ అవుతుంది కానీ బయటికి వెళ్ళి తగ్గరాపో. ఈ లోపల మాకు కూడా చిన్న పని ఉంది. సంతోషం. నిజానికి కామేశ్వరి, ఇటువంటి సమయంలో నోట్లో ద్రాక్ష పళ్ళు పెడుతూ ఉండాలి, అప్పుడే మజా. ఏంటయ్యా టీ దాగొస్తానని పోయి మందు కొట్టొచ్చిన సేవ్ చేసావు? ఎర్లీగా వస్తే మీరు ఎక్కడ డిస్టర్బ్ అవుతారని 1కి 10 సార్లు వెళ్ళొచ్చాను. సరే మొదలెట్టు సార్. ఫస్ట్ హాఫ్ చూసిన జనం మినిమం 10 వీక్స్ అంటారు. ఏమంటారు? కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, ఆర్ట్ డైరెక్షన్ మొత్తం 10 వీకే అంటారు. మరైతే బాగుండదు కూడా బాగాలేదంటే నేను డిస్టర్బ్ అయిపోతాను. డిస్టర్బ్ అవ్వకు, మూడ్లోకి వచ్చేసి. నువ్వు మూడ్లోకి వచ్చేస్తే నేను సమర్పించేసుకుంటాను. తెలిసంటావో తెలియకంటావో గానీ సూపర్ టైమింగ్ లో అంటావు. సమర్పించుకోవడానికి ఇంకా చాలా టైం ఉంది. ముందు కథ ఓకేవా నువ్వు మొదలు పెట్టవయ్యా. ఇదిగో కథలో నిండా మునిగిపోవాలి. డోంట్ వరీ సార్, మిమ్మల్ని పూర్తిగా ముంచేసే బాధ్యత నాదే. ముంచు. ఇంటర్వెల్ తర్వాత ఓపెన్ చేస్తే హెలికాప్టర్ లో నుంచి కింద పడిపోయిన హీరో చెల్లెలికి హీరో బ్లడ్ ఇస్తున్నాడు. ఏంటి 6 కిలోమీటర్ల పై నుంచి పడ్డా కూడా ఇంకా చావలేదా? ఇదే ట్విస్ట్. అమ్మాయి పడింది నేల మీద కాదు, స్విమ్మింగ్ పూల్ లో. అది తర్వాత రివీల్ చేస్తాం. హీరో బ్లడ్ ఇస్తున్నాడనే విషయం విలన్ కి తెలిసిపోయింది. 10 మంది డాక్టర్లు పంపించి హీరోని వేసామన్నాడు. డాక్టర్లనే ఫైటర్స్ పంపిస్తే రొటీన్ గా ఉంటదని. ఆ ఫైట్ లో హీరో 2 కళ్ళు పోయాయి. అది తెలుసుకొని హీరోయిన్ సమర్పించేసుకుంది. ఏంటి హీరోయిన్ కూడానా? నేను ఒప్పుకోను. నేను ఒక్కదాన్ని సమర్పించుకోవాలి. సమర్పించుకోవడం అంటే నీ సమర్పించుకోవడం కాదు తల్లి. హీరోయిన్ తన 2 కళ్ళు సమర్పించేసుకుంది. నేత్రదానం. అరే మనం సినిమా తీస్తున్నావా లేకపోతే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంక్ యాడ్ తీస్తున్నావురా? ఏమైంది సార్? మరి కథ చెప్పరా అంటే రక్తదానం నేత్రదానం ఉంటుంది. కథ సరిగ్గా చెప్పు. కథలో మాత్రం సెంటిమెంట్ లేకపోతే సినిమా అట్టర్ ఫ్లాప్ అయిపోద్ది. ఆ తర్వాత మీరు దుబ్బలో అని అమ్ముకోవాల్సి వస్తుంది. అమ్మో మళ్ళీనా అంటున్నారు? ఫ్లాష్ బ్యాక్ లో మనం ఏమైనా నువ్వు బలేవాడివే. నేను జోకేశా. మనం బై బర్త్ ఫుల్ రిచ్. నువ్వు కంటిన్యూ చేయి. కట్ చేస్తే ఈడొకడు గబ్బర్ సింగ్. చెప్పు. పంజాబ్ కాపీ కూడా. నీకు ఇదొక సెంటిమెంట్. మీకు టీ, మీకు హార్లిక్స్. ఈ జ్యూస్ దాకా నీకు కాదు. ఇప్పుడేగా టీ దాకొచ్చు, అప్పుడే చూసా సార్. మా ఓనర్ గారు మీరు ఇంకా ఎన్ని రోజులు ఈ హోటల్లో ఉంటారో అడగమంటున్నారు సార్. నేను సాటిస్ఫై అయ్యే వరకు ఇక్కడే ఉంటాం. నువ్వేం కంగారు పడబాక, సెకండ్ హాఫ్ అవగానే వెళ్ళిపోతానులే. ఓకే సార్. నువ్వు వెళ్ళు. అన్నా పక్కన్నా ఎవరో తలుపు కొడుతుంటారన్నా, భయం వేస్తాంది. ఏనుగంటున్నావు ఎందుకురా? ధైర్యంగా తలుపు దగ్గరికి వెళ్ళి ఎలకల బొక్కలను చూసి ఎవరో ఏడో తెలుసుకొని తలుపుతి. స్టాఫ్ అయినా సరే ఎవరిని నమ్మతో చెక్ చేయి. ఎవరు? రూమ్ సర్వీస్ సార్. ఏంది? జ్యూస్ తెచ్చే సార్. లోపల రా.
అదేంటి సార్ తలిపేశారేంటి? చెబుతా. ఇదేంటి సార్ ఏం చేస్తున్నారు? నీ కాడేమైనా గన్ను ఉంటుందా? గన్నా? ఏ గన్ను? నేను రూమ్ సర్వీస్ బాయ్ అండి. జ్యూస్ తెచ్చాను మీకోసం. గ్లాస్ తీసుకోండి, నేను వెళ్తాను. ఆగో, నువ్వు తాగు. నేను తాగడం ఏమిటి సార్? ఆర్డర్ చేసింది మీరు, మీరే తాగాలి. నేను ఆర్డర్ చేస్తాండా, నువ్వు కొంచెం తాగో. అపో ఇటీ. సార్ ఇది నేను ఎంగిల్ చేసింది సార్. తెలుసు, ఆదానికి అడుగుతాండా. సార్ మీకు కావాలంటే కూడా తెచ్చేస్తాను సార్ నేను. నాకు ఇదే కావాలా, నేను ఇదే తాగుతా. వీడెవడో వెరైటీ క్యాండిడేట్ లా ఉన్నాడు. రాగానే బాడీ తడిమేశాడు, ఇప్పుడేమో ఎంగిల్ తాగేస్తున్నాడు. చూడు, నేనెప్పుడు రూమ్ సర్వీస్ కి ఫోన్ చేసినా నువ్వే రావాలా. ఎందుకు సార్? ఏమోనప్పా, నువ్వు నాకు బాగా నచ్చినావు. వస్తావు కదా, టిప్పు దండిగిస్తా. ఓకే సార్. డౌటే లేదు బాబాయ్, ఖచ్చితంగా వీడు పెద్ద ఫైర్ స్టేషనే. ఇంకోసారి వీడు రూమ్కి వస్తే సృష్టి ఘోరం జరిగిపోద్ది. సారీ సార్, ఇది మీ గది అనుకుని వచ్చాను. ఇది మా గదే. అయితే మళ్ళీ సారీ సార్, మీరు మే కమే అనుకుండానే నేను కమ్మి అయిపోయాను. ఇదిగోండి మీ బొండం. బొండం ఏంటి? ఇందాక తెమ్మని డబ్బులు ఇచ్చారు కదా సార్, మర్చిపోయారా? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. ఇప్పుడే నా ఒళ్ళొంచి లేసినప్పుడు చూసే కదా. కరెక్ట్, భలే గుర్తు చేశారు. సారీ ఫర్ ద హనీమూన్ డిస్టర్బెన్స్. ఉంటాను సార్. బయట డోంట్ డిస్టర్బ్ అని బోర్డు పెడతాను సార్, లేకపోతే హౌస్ కీపింగ్ వాళ్ళు వచ్చి డిస్టర్బ్ చేస్తారు. అమ్మయ్యా, వీడు నన్ను గుర్తుపట్టలేదు. గుర్తుపట్టుంటే నా ఉద్యోగం పోయేది. నా కారణంగా నీ శీలమే పోయింది. అది తిరిగిచ్చేది కూడా కాదు. ఇదిగో, నీ శీలానికి విలువ అనుకోకుండా జరిగిన దారుణానికి రుణం అనుకుని ఈ లక్స్ బాట్స్ ఉంచుకో. లక్ష బాట్సే? నువ్వు అందించిన ఈ తొలి అనుభవానికి థాయిలాండ్ మొత్తం రాసిచ్చినా తక్కువే. మీకు ఇది తొలి అనుభవమేనా? నేను నీ గురించి చెప్పాను. మీరెంత మంచివారండి. ఇదే, ఇలాంటి ప్రేమ కోసమే నేను ఇన్నాళ్ళు ముఖం మర్చిపోయాను. థ్యాంక్ యూ డార్లింగ్. నేను కింద హౌస్ కీపింగ్ లో ఉంటాను. మీకు ఎప్పుడు నా సర్వీస్ కావాలనిపించినా ఒక్క ఫోన్ కొట్టండి, నేను వెంటనే డోర్ డెలివరీ అయిపోతాను. ఓకే, బాయ్ బాయ్. రే మూర్తి, ఫోన్ ఎత్తరా. రే మూర్తి, రే అడి ఫోన్ మళ్ళీ మోగుతాను రా. రే మూర్తి, ఫోన్ హలో హలో గురుమూర్తి, మీల్స్ అదిరిపోయింది. ఏవి రొమాన్స్, ఏవి రెస్పాన్స్, ఏవి రియాక్షన్. అసలు వద్దులే, ఫోన్ లో చెప్తే బాగుండదు. రూమ్ కి వచ్చే చెప్తాను. నేను రావడం కాదు, అర్జెంట్ గా నువ్వే బయటకు వచ్చి. నా హౌస్ కీపింగ్ ఉండగా ఈ హోటల్ విడిచిపెట్టి బయటకు చస్తే రాను. అక్కడ ఉంటే నిజంగానే చేస్తావు. ఆ హోటల్లో ఏంట్రా ఫ్రెండ్ అయినా నాకన్నా గట్టి కొట్టావు? పోయాడంటారా? పాపం వీళ్ళు ఆవిడ కూడా అక్కడే మొగడండి. అవసరం అయితే నీ హెల్ప్ లైన్ వాడుకుంటుందిలే. పట్టు పట్టండి, పట్రా. ఓ మై బ్యాడ్. సెంట్రల్ జైల్లో సెర్చ్ లైట్ లాగాడు, మనల్ని చేసేస్తున్నాడు. స్టేట్ టు సెంట్రల్ లాభం లేదు, ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోదాం. హలో, ఒరే బుష్, ఏం చేస్తున్నారా? ఎలక్షన్లు అయిపోయి కదా. జాక్సన్ గాడు, అదేరా మైకేల్ జాక్సన్ గాడు, సినిమా తీయమని దొబ్బేస్తున్నాడు. లో బడ్జెట్ లో 1000 కోట్లతో ప్లాన్ చేశాను. మరి నువ్వు వచ్చి క్లాప్ కొట్టాలి. బిజీ అంటే ఎలాగరా? రేపు నువ్వు సినిమా తీస్తే నేను వచ్చి క్లాప్ కొట్టద్దా? హలో హలో గురుమూర్తి, మాట్లాడరు సన్నాసి. మీరు ఫోన్ చేసిన కస్టమరు తల పగిలిపోయేంత బిజీగా ఉన్నారు. 1 గంట తర్వాత ఫోన్ చేయండి. ఇదేంటి వాయిస్ మెయిల్లోకి వెళ్ళింది? మధ్యలో డిస్టర్బ్ చేయకూడదని మొహమాట పడి ఉంటాడు ఎదవా. ఇంతకే మూర్తిగాడి పంపించిన పిల్ల ఏమైనట్టు? అంటే మీ అమ్మగారిని బతికించుకోవడం కోసం ఈ పని కొప్పుకున్నా. అసలు ఏమైంది ఆవిడికి? హార్ట్ ప్రాబ్లం, బైపాస్ చేయాలన్నారు. 2 లక్షలు కావాలన్నారు. 2 రోజులు ఆయనతో ఉంటే 2 లక్షలు ఇప్పిస్తా అన్నారు. అందుకని అమ్ముడుపోయావు. ఏం చేయమంటారు? అమ్మ కోసం అమ్మడానికి నా దగ్గర ఇంకేమీ లేవు. సాయం చేసేవాళ్ళు కూడా లేరు. నేనున్నాను. మీ అమ్మగారికి ఆపరేషన్ నేను చేయిస్తాను. ఇప్పుడు ఆవిడ ఎక్కడున్నారు? అదిగో అక్కడ ఉంది. బ్యూటీ ఫస్ట్, బ్యూటీ నెక్స్ట్. నేను చూడమంది బ్యూటీని కాదు, డ్యూటీనే. సరిగా కళ్ళెట్టు చూడండి, పక్కన ఉంది. పాపం పరీక్షలు అనుకుంటా, తెగ కష్టపడి చదువుతుంది. ఆవిడ చదువుతోంది నవల్స్. ఓహో, శంకర్ దాదా. ఆర్ఎంపీ. హూ ఇస్ దట్? నేను చైన్ స్మోకర్ గంగాధర్ని. చచ్చిందా అది?
1 minute లో చంపేస్తాను. నమ్మమంటావా? డెడ్ బాడీ మీద కప్పడానికి వైట్ క్లాత్, కాల్ చేయడానికి కట్టెలు రెడీ చేసుకో. అనుమానమేలే, ఈ కిరాయి కిల్లర్ గాడు నన్ను చంపరికే వచ్చినాడు. ఎవరు అనుకోవాలబ్బా? ఓకే కమాన్. ఎక్కడికి? అమ్మో, ఈ ఫైర్ స్టేషన్ గాడేంటి ఇక్కడ మాటేశాడు? ఈ మగమాడగాడు నా కోసం కాపుకొచ్చాడు. దొరికానంటే అయిపోయాను.